తెలుగు టైటన్స్ వర్సెస్ యు ముంబై. ఈ మ్యాచ్ వచ్చేసి లాస్ట్ మ్యాచ్ మాట మన వైజాగ్లో జరగడం. దీంతో తెలుగు టైటన్స్ వచ్చేసి ఈ మ్యాచ్ గెలిచారు. హ్యాట్రిక్ విజయాలు తెలుగు టైటన్స్కి, వరుసగా 3 మ్యాచ్లు గెలిచారు. అలానే యు ముంబై వచ్చేసి ఈ మ్యాచ్ని ఓడిపోయారు. మెయిన్గా ఈ మ్యాచ్లో వచ్చేసి భరత్ అదరగొట్టాడు ఫ్రెండ్స్. మెయిన్లీ భరత్ వచ్చేసి ఫస్ట్ రైడ్కి వెళ్ళినప్పటి నుంచి లాస్ట్ వరకు బాగానే ఆడాడు. ఫస్ట్ రైడ్లోనే సూపర్ రైడ్ తెచ్చాడు. అలానే ఒక పక్క యు ముంబై వచ్చేసి పాయింట్ రేట్ తేకుండా అలాగ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయ్యేటప్పటికి తెలుగు టైటన్స్ 20 కన్నా ఎక్కువ పాయింట్స్ తెచ్చి యు ముంబై 10 కంతా తక్కువ ఉంటుంది. అలాగే సెకండ్ హాఫ్ స్టార్ట్ చేసేటప్పటికి యు ముంబై మెల్లిమెల్లిగా పాయింట్లు స్కోర్ చేసుకుంటూ తెలుగు టైటన్స్ స్కోర్ దగ్గరికి వచ్చేసారు. కానీ టైం అయిపోయేసరికి తెలుగు టైటన్స్ ఈ మ్యాచ్ని గెలిచారు. మెయిన్లీ ఈ మ్యాచ్లో భరత్ వచ్చేసి 13 పాయింట్లు తెచ్చాడు. అలాగే మన కెప్టెన్ విజయ్ మాలిక్ వచ్చేసి 5 పాయింట్లు. అలానే చేతన్ సాహు వచ్చి 6 పాయింట్లు. తెలుగు టైటన్స్ డిఫెన్స్ వచ్చి బాగా ఉంది. మెయిన్గా అజయ్ పవర్ వచ్చేసి 3 పాయింట్లు చేశాడు. అలానే అవేద్ దున్ వచ్చేసి 3 పాయింట్లు చేశాడు. అదర్ ఎండ్లో వచ్చేసి ముంబై వచ్చేసి బాగానే ఆడారు. కానీ అంతగా అతని మెయిన్ ప్లేయర్ రైడర్ అజిత్ చౌహాన్ లేకపోవడంగా ఈ మ్యాచ్ని కొద్దిగా రైడర్స్ సరిగ్గా రైడ్ చేయలేకపోయారు. మెయిన్గా అజిత్ చౌహాన్ ఉంటే బాగా ఆడుంటేమో మరి చెప్పగలసింది. టాప్ 3 రైడర్స్లో అతను ఒక రైడర్ అన్నమాట. ఈ మ్యాచ్కి ఇంజరీ అయ్యి దూరం అయ్యాడు. దీంతో యు ముంబైని ఈ మ్యాచ్ అతన్ని కోల్పోయింది. అతను వచ్చిన ప్లేస్లో సందీప్, అమీర్, అలానే సతీష్, సునీల్ బాగానే ఆడారు. దీంతో తెలుగు టైటన్స్ 3వ మ్యాచ్ గెలిచి ఈ ఫైనల్ మ్యాచ్ వైజాగ్లో ముగిసింది ఫ్రెండ్స్.